మెయిన్‌గా మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో పీసీఓడీ, పీసీఓఎస్ సమస్యలు ఎక్కువైపోతున్నాయి. ఎవ్వరికి వెళ్ళినా ఒక 10 మందిలో 8 మందికి ఉంటున్నాయి. ఇంతకుముందు ఎక్కువగా ఉండేవి కాదు. అసలు ఫస్ట్ పీసీఓడీ, పీసీఓఎస్ అంటే ఏంటి అసలు? పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజార్డర్ ఆర్ డిజీజ్. సో ఇది ఓవరీస్కి సంబంధించింది. ఇందులో ఏమవుతుందంటే ఓవరీస్లో ఎగ్స్ మల్టిప్లై అయిపోతుంది విపరీతంగా. ఎక్కువ మోతాదులో ఇమ్మెచ్యూర్ ఎగ్స్ లేదా పార్షియలీ మెచ్యూర్, అంటే ఫుల్లీ మెచ్యూర్డ్ ఎగ్ అయితే మంత్లీ 1 సైకిల్లో ఒకటే ఎగ్ రిలీజ్ అవుతుంది. సో ఇందులో ఏమవుతుంది, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజార్డర్లో ఇమ్మెచ్యూర్ ఎగ్స్ ఎక్కువ ఫామ్ అయిపోయి కొన్ని రోజులు పట్టి అది కలెక్షన్ అయిపోయి ఎగ్స్ సిస్ట్ లాగా ఫామ్ అవుతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్. సో ఇది లిమిటెడ్ అనమాట. యాక్చువల్లీ దీనికి కాజ్ కూడా మెయిన్లీ చిన్న కారణాలే ఉంటాయి, లైక్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, లేకపోతే హెల్తీ డైట్ లేని వాళ్ళు, స్ట్రెస్, వెయిట్ గెయిన్. అండ్ ఎస్పెషల్లీ ఈ డిజార్డర్స్, ఈ పీసీఓడి, పీసీఓఎస్ రిప్రొడక్టివ్ స్టేజ్ ఆఫ్ ఉమెన్లో వస్తుంది. అంటే ఫ్రమ్ 12 years, ఫ్రమ్ మెచ్యూరిటీ టు ద ప్యూబర్టీ ఏజ్ టు మెనోపాజ్ ఏజ్, దట్ ఈస్ ఫ్రమ్ 12 to 50 years. సో ఈ ఏజ్ గ్రూప్లో ఏ టైంలో అయినా ఈ పీసీఓడి అండ్ పీసీఓఎస్ మనము చూస్తామన్నమాట. అంటే అందరికీ కాదు, రిస్క్ కామన్గా ఇప్పుడు ప్రెజెంట్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ బట్టి మనం కామన్గా చూస్తున్నాం పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ. సో ఇది ఈ లక్షణాలని ఉన్నప్పుడు ఈ మెయిన్ పీసీఓడి ఎందుకు వస్తుందని చెప్పాను ఇందాక. ఒకటి లైఫ్ స్టైల్, ఒకటి ఇంకోటి విపరీతంగా సడన్గా వెయిట్ గెయిన్ అవ్వడము, తర్వాత స్ట్రెస్ ఫ్యాక్టర్స్, పిల్లల్లో కూడా స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఎక్కువైపోయాయి, అండ్ ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్. అంటే మెన్స్ట్రల్ సైకిల్ రెగ్యులర్గా ఉండకపోవడం. రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్ ఈస్ 28 to 30 days, 32 days. సో కొందరికి ఏంటి ఇర్రెగ్యులర్ అంటే 35 days తర్వాత అవ్వడము, లేదా 2-3 months గ్యాప్ అవ్వడము, కొందరికి స్కిప్ అవ్వడము, పీరియడ్స్ రాకుండా ఉండడం 2 months వరకు, మళ్ళీ 3rd month రావడము. సో 12 months సైకిల్లో మీకు 9 రెగ్యులర్ సైకిల్స్ రాకపోతే, సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ పీసీఓడి. 12 monthsలో 9 months అట్లీస్ట్ మినిమం 9 cycles మీకు కరెక్ట్గా రావాలి. ఓకే, 12 monthsలో. సో ఆ 12 monthsలో మీకు మెన్సెస్ రెగ్యులర్గా లేనప్పుడు, ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నప్పుడు, సో డాక్టర్ని కన్సల్ట్ చేయడం కానీ చెకప్ కానీ వెళ్ళడం మంచిది. ఓకే ఓకే. అంటే మీరు అన్నట్లుగా ఈ పీసీఓడి, పీసీఓఎస్ సమస్యలు ఉంటే ఇర్రెగ్యులర్ సైకిల్ ఉంటుంది ఖచ్చితంగా. రెగ్యులర్ సైకిల్స్ ఉండదు, లేదా హెవీ బ్లీడింగ్ ఉంటుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ 5 days వాళ్ళకి 7 days, 9 days ఎక్కువ అయిపోవడము, మళ్ళీ తర్వాత 2 months వరకు పీరియడ్స్ రాకపోవడము, సో స్కిప్ అయిపోవడము 2-3 months, అలా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళు కంపల్సరీ చెకప్కి వెళ్ళడం మంచిది. ఓకే ఓకే. సో ఇందాక మీరు రీజన్స్ చెప్పారు కదా, కొన్ని రీజన్స్ వల్ల వస్తుంది అని చెప్పేసి. ఇప్పుడు 12 years అంటే టీనేజ్ పిల్లల్లోనే ఎక్కువగా అప్పటి నుంచి కనిపిస్తుంది. ఇంతకుముందు ఏంటంటే పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టకపోవడమో, లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం వస్తేనో చెక్ చేసుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు ఆ ఏజ్ నుంచి స్టార్ట్ అయిపోతుంది. సో రీజన్ ఏంటంటారు అసలు? రీజన్ ఇక్కడే వచ్చింది. 12 years అంటే ఇప్పుడు ప్యూబర్టీ ఏజ్ కూడా చాలా బిఫోర్ వస్తుంది. కొందరైతే 10 yearsకే ప్యూబర్టీ అయిపోతున్నారు. అది కూడా లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్. ఎందుకంటే లైఫ్ స్టైల్స్ అంతా చేంజ్ అయిపోయింది. ఆహారం, మెయిన్ ఫుడ్, డైట్ ఈజ్ నాట్ హెల్దీ. ఇప్పుడు మన తినే ఆహారం అంతా కలుషితం. సో అది ఒకటి. తల్లుల్లో కూడా కొంచెం స్ట్రెస్ ఉంటుంది. సో అది పిల్లలు క్యారీ చేస్తారు హెరిడిటరీలోంచి కూడా, దానివల్ల కూడా ఈ పీసీఓడి వచ్చే ప్రాబ్లం ఉంటుంది. సో ఈ మెయిన్ ఇవి చూడాలి. ప్లస్ 12 years వచ్చినప్పుడు ఆడపిల్లల్లో కొన్ని మార్పులు వస్తాయి, మనం చూస్తుంటాం, గమనిస్తుంటాం. వాళ్ళు వెయిట్ పుట్ ఆన్ అవ్వడము, ఆ వెయిట్ లిమిటెడ్గా పుట్ ఆన్ అవుతే కరెక్టే, కానీ విపరీతంగా వెయిట్ గెయిన్ అయిపోతుంటే అప్పుడు మనము వెంటనే గమనించి చూపించడం మంచిది డాక్టర్కి. ఓకే. ప్లస్ పీరియడ్ వచ్చాక వాళ్ళకి రెగ్యులర్గా వస్తుందా లేదా పీరియడ్స్, అది కూడా చూడాలి. సో ఈ పీరియడ్స్ రెగ్యులర్గా ఉందా లేదా అని పేరెంట్స్, తల్లి, ఇద్దరు కాకపోయినా తల్లి ముఖ్యంగా చూసుకోవాలి. తనకి రెగ్యులర్ సైకిల్ వస్తుందా లేదా చూసుకొని, తర్వాత విపరీతంగా వెయిట్ గెయిన్ అయిపోవడము, తర్వాత మూడ్ చేంజెస్ కూడా అవుతుంటాయి వాళ్ళకి, నిద్ర కూడా ఉంటుంది, లేదా నిద్రలో కూడా నిద్ర రాకపోవడం కూడా ఉంటుంది ఒక్కోసారి. నైట్ టైమ్స్ నిద్ర లేకపోవడం, అలాంటివి ఏమైనా ఉంటే, సిమ్టమ్స్ ఉంటే వెంటనే గైనిక్ చెకప్ కానీ లేదా ఫ్యామిలీ డాక్టర్, ఫ్యామిలీ ఫిజిషియన్ చూపించడం మంచిది.